శంషాబాద్ ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ టెర్మినల్ కు ఎన్టీఆర్ పేరు పెట్టడంపై తెలంగాణ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ ఇంకా మీ నేతల పేర్లు మాకొద్దని స్పష్టం చేశారు. మీ నేతల పేర్లను ఏపీలోని ఎయిర్పోర్ట్లకు పేర్లుగా పెట్టుకోండని సూచించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తమకు సమ్మతం కాదన్నారు. అది రాజీవ్ గాంధీ గారి యొక్క పేరుని మారుస్తూ ఎన్టీఆర్ గారి పేరును మరి తిరిగి ఎన్టీఆర్ గారి పేరుతో ఈ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉండే విధంగా మరి జీవో ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభలో అడ్జర్న్మెంట్ మోషన్ ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి పేరుని శంషాబాద్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్కు ఉండాలని మరి కేంద్ర ప్రభుత్వంతో మంతనాలు జరిపి వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి అలయన్స్తో ఈరోజు ఈ ఎయిర్పోర్ట్ పేరుని మార్చే విధంగా జీవో ఇప్పించినటువంటి నేపథ్యంలో మేమందరం కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ దేశం కోసం ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి ఆనాటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారు మరి ఈరోజు ఎన్టీ రామారావు గారి ప్రాణాలు పోవడానికి కారణమైనటువంటి చంద్రబాబు గారు ఈరోజు ఎన్టీ రామారావు గారి పేరు ఉండాలని ఏదైతే చెప్తున్నారో ఇది ఏ మాత్రం కూడా సమంజసం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీ రామారావు గారి పేరు ఏ విధంగా పెడతారు? మీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో కొత్త ఎయిర్పోర్ట్లు కొత్తగా ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు. ఆ ఎయిర్పోర్ట్లకు అన్నిటికీ కూడా మీ ఎన్టీ రామారావు గారి పేరు పెట్టుకొని మాకు అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కానీ అదే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ రెండింటికి కూడా ఒకటే రన్వే ఉంది. ఈరోజు దేశీయ విమానాలు వచ్చినా